గ్యాస్ పైప్ లైన్ నుంచి అక్రమంగా డీజిల్ తీస్తున్న అంతరాష్ట్ర ముఠా గుట్టు రట్టయింది. చాలా కాలంగా సాగుతున్న ఈ తతంగాన్ని పక్కా సమాచారంతో రాచకొండ పోలీసులు బట్టబయలు చేశారు. 12 మంది సభ్యుల ముఠా ఘట్కేసర్ నుంచి చర్లపల్లి వరకు ఉన్న గ్యాస్ పైప్ లైన్ మధ్యలో రంధ్రం చేసి డీజిల్ చోరీ చేశారు. ఇప్పటి వరకు 1,00,000 కిలోలీటర్లకు పైగా ఇంధనం తీసుకున్నట్టు గుర్తించారు. ఈ విషయాన్ని గతేడాది డిసెంబర్ 3న పసిగట్టిన ఐఓసీఎల్ అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన ప్రత్యేక బృందం 4 నిందితులను అరెస్ట్ చేశారు. వారి నుంచి 90,40,000 నగదు, ట్యాంకర్, స్కార్పియో, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు. హెచ్పిసిఎల్ ఘట్కేసర్ నుంచి చెర్లపల్లికి ఈ డీజిల్ పైప్ లైన్ భారత్ పెట్రోలియం కంపెనీ, తర్వాత ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వాళ్ళు సంయుక్తంగా లీజ్గా తీసుకొని తర్వాత చెర్లపల్లి నుంచి అదే సప్లై జరుగుతున్నాయి. 17 కిలోమీటర్ ఇది పైప్ లైన్ ఉంది. ఈ పైప్ లైన్ అది భూమి కింద ఉంది. సో ఈ తెలిసిన వాళ్ళు దాంట్లో ఈ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ని పెట్టి ఒక ప్లాన్ ప్రకారంగా కీసర పోలీస్ స్టేషన్ లిమిట్లో ఒక స్థలం మనకు బేసిక్లీ డంపింగ్ యార్డ్ కోసం కావాలని అది రెంట్గా తీసుకొని ఆ స్థలం అది వాళ్ళు ఎలా సెలెక్ట్ చేశారంటే ఆ పైప్ లైన్కి దగ్గర ఉన్న ప్లాట్ అది. మళ్ళా స్థలానికి అక్కడ ఫెన్సింగ్ చేసి మన ఐరన్ సిట్తో దాంట్లో ఒక వారం 10 రోజు దే హ్యావ్ మేడ్ ద ఎఫర్ట్స్ టు డిగ్ టనెల్ 3 మీటర్ లెంత్, అది టనెల్ది 2 మీటర్ డిప్. ఆ టనెల్ డక్ చేసి తర్వాత పైప్ లైన్లో మళ్ళీ అక్కడ క్లాంప్స్ పెట్టి దాంట్ నుంచి హోల్ చేసి ఒక పైప్ దే హ్యావ్ బ్రాట్ టు ఈ సైట్. అక్కడ నుంచి మళ్ళా ట్యాంకర్కి డైరెక్ట్లీ డీజిల్ అది ఫిలప్ చేసిన వాళ్ళు. సో 7 ట్యాంకర్స్ లోడ్ అది వాళ్ళు ఇలాంటి ఈ మోడస్ ఆపరెండితో అక్కడ దొంగతనం చేసినట్లు ఇన్ఫర్మేషన్.